జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి పాల్గొన్నారు. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి మాట్లాడుతూ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం నాయకులు కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశామని తెలిపారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. చంద్రబాబు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా పూర్తిగా అమలు చేయడం లేదని మండిపడ్డారు. ఉచిత బస్సు పథకాన్ని పొడిగిస్తూ ప్రజలను ఊరిస్తున్నారని, ఎన్నికలకు ముందు P4 పథకం అమలు చేస్తామని చెప్పలేదని అన్నారు. అలాగే 50 సంవత్సరాలు దాటిన SC, ST, BC మహిళలకు పింఛన్లు ఇస్తామని పట్టించుకోవటం లేదని అన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ 4,300 కోట్లు బకాయిలు పెట్టి ఇంతవరకు ఎందుకు ఇవ్వటం లేదని సందర్భంగా ప్రశ్నించారు. బీజేపీ పార్టీకి కూటమి నేతలు తొత్తులుగా మారారని మండిపడ్డారు. బీజేపీ విభజన హామీలను నెరవేర్చలేదని మండిపడ్డారు. రాష్ట్రానికి మేలు జరగాలంటే ఒక్క కాంగ్రెస్ పార్టీ వల్లనే సాధ్యమవుతుందని ఈ సందర్భంగా తెలిపారు. ఆత్మహత్యలు చేసుకున్నారు, లేకపోతే అప్పుల పాలై గర్భంలో పెడుతున్నారు. ఈ మంచి చెప్పాలనుకుంటున్నారా? ఏ మంచి చెప్పాలనుకుంటున్నారో చెప్పారు. మాకైతే అర్థం కావట్లేదు. ఓట్లేసిన ప్రజలు చంద్రబాబు గారు ముంచారు అని ఎందుకు అనుకుంటున్నారంటే, చంద్రబాబు గారు ఇచ్చిన హామీలలో ఏ ఒక్క హామీ కూడా పూర్తిగా అమలు చేయటం లేదు. చేసిన హామీలు కూడా అరకొరగా చేస్తున్నారు. ఇక చెయ్యని హామీలు అయితే సూపర్ 6తో సహా ఎన్నో ఉన్నాయి. చంద్రబాబు గారు అన్నదాత సుఖీభావ అన్నారు. రైతులకి ప్రతి సంవత్సరం 20,000 రూపాయలు ఇస్తామన్నారు. ఇవ్వాల్సిన రైతులు సంఖ్య 79 లక్షలు అయితే ఈయన 67 లక్షలు ఇస్తానంటున్నారు. దాదాపు 30-35 లక్షల మంది రైతులకి ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. తల్లి దీవెన ఈ పథకం అయితే 87 లక్షల మంది పిల్లలు చదువుతుంటే 67 లక్షల మంది బిడ్డలకే ఇచ్చి 20 లక్షల మందికి బిడ్డలకు ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. ఇక గ్యాస్ సిలిండర్ అయితే అరకొర ఇస్తున్నారు. బస్సు సంబంధించిన ఉచిత బస్సు మహిళలకైతే చాలా చిన్న పథకం. పదే చెప్తున్నా కూడా పక్క రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ అమలు చేసిన పథకాలను చెప్తున్నా కూడా చంద్రబాబు గారు సంక్రాంతి, దీపావళి, ఉగాది ఇలా వేసుకుంటూ పోతున్నారు. మహిళలకి మహాశక్తి అని నెలకు 1,500 రూపాయలు ఇస్తామన్నారు. అంటే సంవత్సరానికి 18,000 రూపాయలు. 18 ఏళ్ళు దాటిన పేదవాళ్ళందరికీ ఇస్తానన్నాడు. అంటే దాదాపు 2 కోట్ల మంది ఉంటారు. చాలా హెవీ బడ్జెట్ స్కీము. ఇప్పుడేమో చంద్రబాబు గారు దీన్ని కొత్తగా P4తో లింక్ పెట్టాలా అన్నట్టుగా మాట్లాడుతున్నారు. చంద్రబాబు గారు సూపర్ 6 డబ్బా కొట్టుకున్నప్పుడు, లేకపోతే సూపర్ 6 అమలు చేస్తామని ఎలక్షన్ల అప్పుడు తిరిగినప్పుడు P4తో సంబంధం పెడతామని చంద్రబాబు గారు ఎక్కడా చెప్పలేదు.